హరే కృష్ణ. మనం ప్రేయర్స్ తో స్టార్ట్ చేద్దాం ప్రభు. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి वृन्दावनेश्वरी వృషభానుసుతే वृषभानुसुते देवी ప్రణమామి. प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्चेभ्यो वैष्णवेभ्यो नमो नमः. हरे कृष्णा कृष्ण 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 कृष्णा हरे 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 राम हरे हरे राम 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 हरे राम 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 हरे 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 హరే కృష్ణ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మన ఒక డయోరామా అన్నమాట. రేపు క్లాస్ లో మనం డైరెక్ట్ డిటి మీద ఎలా కట్టాలో కూడా చూపిస్తాను. టర్బన్ మేకింగ్ లో బాగా వచ్చింది అనే విషయము మన ఏమంటాము, బేస్ మనం ఎంత అద్భుతంగా చేస్తున్నాము, హౌ మచ్ స్ట్రాంగ్ వి మేక్ బేస్, దట్ మచ్ బెటర్ అవుట్పుట్ ద టర్బన్ టర్న్స్ అవుట్. సో హియర్ ఐ am showing the way how I am doing. This is the cotton foam which we can use on turban. So we need to fold it inwards. ఇట్లా ఫోల్డ్ చేసినాక రెండు హ్యాండ్స్ ని స్ట్రెచ్ చేయాలన్నమాట. చాలా మంది డివోటీస్ స్ట్రెచ్ చేయరు, లూజ్ గా పెడతారు. కానీ టర్బన్ చేసేటప్పుడు మనము కొద్దిగా హ్యాండ్స్ ని ఇట్లా స్ట్రెచ్ చేసి ఇది టైట్ గా వస్తుంది. వచ్చిన దాన్ని ఈక్వల్ పార్ట్స్, రెండు ఈక్వల్ పార్ట్స్ చేసి టర్బన్ విగ్ అనేది ఇక్కడ కొంచెము బ్లూ ట్యాక్ పెట్టి స్టిక్ ఆన్ చేయాలండి. మన కృష్ణా డీటీకి విగ్ కి బ్లూ ట్యాక్ పెట్టినా కూడా ఎటువంటి ప్రాబ్లము రాదు. రాధారానికి ప్రాబ్లం వస్తుంది, కానీ కృష్ణా విగ్ కి బ్లూ ట్యాక్ పెట్టుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. हरे कृष्णा प्रभु। ప్రభు హరే కృష్ణ. प्रभु हिंदी नहीं होगा ये। हाँ ठीक है प्रभु, आप है ना, मैं भूल गया था प्रभु। फिर एक बार बोल रहा हूँ, देखो हम बेस कितना अच्छा बन पाएगा उतना अच्छा यस प्रभु। हमारा टर्बन टर्न आउट हो जाएगा। देखो ये मैं यस प्रभु। कॉटन फोम लिया था, ये यस। अच्छा होता, टीटी को भी कोई दिक्कत नहीं होता। पहले आप यस। इसको आधा के लेके दोनों इक्वल यस। पार्ट से आने के बाद ऐसा बांधना है प्रभु। ओके। फिर बैक साइड पीछे देखो, मैं पीछे टर्न किया था आपके लिए। यस। ये पिन ऐसा नहीं रखना कभी भी, नहीं तो ऐसा रखेगा तो हमको प्रॉब्लम हो जाएगा, नीचे आएगा तो। ये ऐसा रखेगा तो यस। डीटी को चलेगा। तो इसलिए हमने इसको ऐसा ऐसा करना है। यस प्रभु। క్రాస్ గా పెట్టాలంటున్నారు కదా. క్రాస్ గా మాతాజీ, తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఇది చూడండి, యా మనము ఇట్లా నిలువుగా పెడితే డీటీకి ప్రాబ్లము, ఇట్లా పెడితే మనకి ప్రాబ్లం. కాబట్టి ఇది లోపలే మనం అడ్జస్ట్ చేయాలి డీటీకి తగలకుండా. ఓకే చూడండి, పిన్ రెండు ఎస్ పిన్స్ లోపలే ఉన్నాయి, ఇది లెగవలేదు, మనకి అర్థమవుతుందా మీకు? యా యా సో కాబట్టి ఇట్లా ఇప్పుడు మనం ఏమిటంటే కృష్ణ టర్బన్ ఎప్పుడు చేసినా హెవీగా చేస్తాము, పైన అటాచ్మెంట్స్ పెడతారు, కొంతమంది జ్యువెలరీ పెడతారు. కాబట్టి ఎప్పుడైనా బేస్ అనేది స్ట్రాంగర్ గా ఉండాలి. शारदी प्रभु देखो, बेस कितना स्ट्रांग होता है। यस प्रभु। हम अटैचमेंट्स लगाता है, फिर बड़ा बड़ा ज्वेलरी लगाता है, कभी कभी फूल माला सजाता है। तो यस। इसलिए यस। हमने बेस को इतना अच्छा बांधेगा तो उतना अच्छा हमारा टर्बन टर्न आउट हो जाएगा प्रभु। देखो मैंने दो लेयर यूज किया था इधर, यस। यस। देखो मैंने लूज किया था, ये चलता है। तो इसलिए हमने
ऐसा खींचना थोड़ा सा। देखो यस प्रभु। अभी फिर वापस मैं दिखाता हूँ। ये ऐसा ऐसा क्रॉस पे आ जाए ना, ऊपर से नीचे तक यस यस हो गया। देखो ఇప్పుడు చాలా మంది దీని మీద డైరెక్ట్ టర్బన్ చేస్తారు మాతాజీ, కానీ చాలా ప్రాబ్లం. ఇదే ఫోమ్ ని మనము కవర్ చేసి, అంటే దీన్ని ఒక క్లాత్ లాగా పెట్టి దీని మీద క్లాత్ పెట్టి కుట్టుకొని చేయొచ్చు. అట్లా చేసినా ఓకే, లేకపోతే ఇట్లా చేసినా ఓకే. తర్వాత ఎప్పుడైనా దీని మీద డైరెక్ట్ చేయకూడదు. దీని మీద ఇది ఒక కాటన్ క్లాత్ నేను చూపిస్తున్నా కదా, ఇది సంథింగ్ కాటన్ లాంటిది, కాటన్ సిల్క్ మిక్స్డ్ క్లాత్ అన్నమాట. చాలా తక్కువ రేట్, 100 రూపీస్కి ఒక మీటర్ అట్లా దొరుకుతుంది ఈ క్లాత్. మనము లేకపోతే చున్నీ క్లాత్ అయినా వాడుకోవచ్చు అనమాట. ఇది వాడుకుంటే ఏమవుతుందంటే నేను చూపిస్తాను. सारथी प्रभु देखो, कभी भी हमने यस ये बेस बांधने के बाद ज्यादा लोग पुजारी मैंने देखा था इसी के ऊपर करने के लिए यस कोशिश करेगा, तो बेस डिस्टर्ब हो जाएगा यस और डीटी का हेड का भी डैमेज हो जाएगा. तो हमने ऐसा यस एक कॉटन क्लॉथ लेना है. यस प्रभु। कॉटन क्लॉथ लेके फिर अभी जो हमने बेस कैसा बांधा था वैसा ही डायरेक्टली ये कपड़ा भी सेम शेप, हम अगर चाहिए तो बिना पिन चाहिए तो इसको ऐसा अंदर इंसर्ट कर सकता है. यस यस తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది కదండి. అర్థమవుతుంది ప్రభుజీ. ఆ, సో మళ్ళీ మళ్ళీ సేమ్ అదే క్రాస్ పాయింట్ చూడండి, పిన్ పైకి వచ్చింది, ఎక్కడ డీటీకి తగలలేదు, మనకి కనిపిస్తుంది కదా ఇక్కడ. ఆ, ఎస్ కనిపిస్తుందండి. మనం ఇన్ని లేయర్లు విగ్ కూడా వచ్చింది, ఈ 2 లేయర్లు ఫోమ్ ఉంటుంది, ఒక లేయర్ క్లాత్. దీనివల్ల సెక్యూరిటీ ఏంటంటే డీటీకి ప్రాణ ప్రతిష్ఠ డీటీకి ఎటువంటి డ్యామేజ్ జరగదు అని. సో ఇప్పుడు మన మెయిన్ పార్ట్ స్టార్ట్ చేద్దాము. అన్వేషణ పెట్టుకుంది ఇక్కడ. చూడండి ఫస్ట్ డే అన్నిటికన్నా టఫెస్ట్ పార్ట్ చూపిస్తున్నాను నేను మీకు టర్బన్ లో. ఇది గ్లాస్ టిష్యూ క్లాత్ అన్నమాట. ఇది నేను చాలా మంది అనుకోవచ్చు ఫస్ట్ డే ఇంత హార్డ్ ఎందుకని. ఇవాళ కష్టమైన పార్ట్ మీరు చూస్తే రేపటి నుంచి ఈజీగా మీరు మిగతా క్లాత్ తో చూడొచ్చు. దీనిని గ్లాస్ టిష్యూ క్లాత్ అంటారు. మీరు ఎన్విసిసి టర్బన్స్ ఎక్కడ చూసినా కూడా ఈ గ్లాస్ టిష్యూ ఫ్యాబ్రిక్ ని వాడతారనమాట. ఎంటర్ నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ప్రతి వీడియోలో కూడా ఈ గ్లాస్ టిష్యూ ఫ్యాబ్రిక్ ని యూజ్ చేస్తాను. ఈ ఫ్యాబ్రిక్ మనకి 45 ఇంచెస్ హైట్ లో వస్తుంది. దానిని మనం 20 ఇంచెస్ హైట్ లో విడ్త్ వచ్చి 4 ఫీట్ డీటీకి 1.5 ఫీట్ విడ్త్ అనమాట. सारथी प्रभु ये जो देख रहे हैं आप कपड़ा, ये ग्लास टिश्यू का यस कपड़ा है. यस प्रभु। ये 45 इंच आएगा यस प्रभु. यस ये 45 इंच हमने आधा कट किया था, 1.5 ओके मीटर का विड्थ लिया था. इसको हमने ऐसा प्लीटिंग बांधना एक यस ही కార్నర్ కి పहले. చూడండి మనం శారీ కుచ్చులు ఎట్లా అయితే వేస్తామో అట్లా సన్నగా వేయాలి. మనం కుచ్చులు ఎంత టైట్ గా వేస్తున్నాము అన్న దాన్ని బట్టే మన టర్బన్ నీట్ గా వస్తుంది. కనిపిస్తుంది కదా. ఈ గ్లాస్ టిష్యూ మెటీరియల్ మనకి మామూలుగా అమెజాన్స్ లోను అన్నిట్లోనూ దొరుకుతుందంటారా ఇది? లేదు మాత, నేను కొద్దిగా తెప్పించాను, మీరు తర్వాత నాకు ఒకసారి వాట్సాప్ చేయండి, నేను కలర్స్ కొన్ని ఉన్నాయి పంపిస్తాను. ఓకే ఓకే చూడండి అర్థమవుతుంది కదా, మనం శారీ ప్లీటింగ్ ఎట్లా పెట్టాము అట్లా పెట్టాను. పెట్టిన తర్వాత మనము ఒక కార్నర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు కొన్ని రోజులు ఈజీగా కావాలనుకుంటే ఇక్కడ థ్రెడ్ కట్టేసుకోవచ్చు. మీకు ఓకే థ్రెడ్ కట్టుకుంటే ఇంక ఇది ఇంతే ఉండిద్ది, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. నేను థ్రెడ్ కట్టకుండా చూపిస్తున్నాను చూడండి. పెట్టి దీన్ని కన్నుకి కొంచెం కిందకైనా కొద్దిగా పైకైనా పెట్టుకోవచ్చండి మనం.
కనిపిస్తుంది కదండి Hmm. शारदी प्रभु जो आंख होता है Yes, bro. आंख आंख की थोड़ा नीचे आप ये रखना है मेरा थोड़ा कैमरा Okay. पोजीशन अजीब है तो इसलिए थोड़ा लूज लूज है देखो अभी राइट हैंड लेफ्ट हैंड को ये जो पिन कहाँ रखा था हमने वहां पकड़ना है Yes. 1 मिनट నా చేతి వైపు తిప్పుంది మా కెమెరా కావాలని చేతిలోకి తీసుకోండి దేకో ఇక్కడ పెట్టి దీనిని ఇట్లా మనం వెనక్కి గుచ్చేయాలి క్లాత్ లోకి గుచ్చేసిన తర్వాత అసలు మోస్ట్ క్రూషియల్ టాస్క్ టర్బన్ మేకింగ్ లో ఏంటంటే ఇప్పుడు మనం తయారు చేసే ఫ్లవర్ మనం लेफ्ट हैंड शारदी प्रभु देखो ये लेफ्ट हैंड थंब Yes, फिंगर bro. को लेके कहाँ पे हमने पिन Yes. मारा था वहां पे ऐसा थोड़ा टाइट से पकड़ना है क्योंकि ये कपड़ा इधर Yes, नहीं bro. आएगा तो इसलिए हमें Yes, ऐसा yes. बांधना है ఇప్పుడు ఇట్లా ఈ రైట్ హ్యాండ్ తో ఈ ఫ్లవర్ మేకింగ్ అనేది చూడండి చూసారు కదా మనకి ఈ కుచ్చుళ్ళు అనేవి ఇట్లా నీట్గా రావాలి వచ్చిన తర్వాత దీనిని మనం ఇక్కడ పెట్టాలన్నమాట అంటే పువ్వులా కావాలనుకుంటే లేదు మాకు పువ్వులాగా వద్దు పఫ్ లాగా కావాలనుకోండి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ మళ్ళీ మనం పఫ్ తయారు చేయొచ్చు మనం ఇక్కడ ఫస్ట్ ఒక ఫ్లవర్ పెడదాము ఎందుకంటే చెవుల దగ్గర ఇట్లా పువ్వులాగా ఉంటే టర్బన్ కాస్త నీట్గా కనిపిస్తుంది మనకి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ మనం ఇందాకట్లాగా లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ ఆన్ పిన్ విత్ రైట్ హ్యాండ్ వీ నీడ్ టు మేక్ పఫ్ నేను సింపుల్ ఒక్క క్లాత్తో ఎంటైర్ టర్బన్ ఎలా చేయాలో ఇవాళ చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు మనం దీనిని ఇక్కడ కావాలంటే మళ్ళీ ఇట్లా పఫ్ లాగా పెట్టుకోవచ్చు లేదు డైరెక్ట్ సెంటర్కి తీసుకొచ్చేద్దాం టైం లేదు అని సింపుల్గా ఉండాలనుకుంటే ఇట్లా లాంగ్ ప్లీట్స్ లాగా తెచ్చుకొని మనం మళ్ళీ ఇక్కడ దీనిని ఇట్లా పట్టుకొని క్రాస్ సెక్షన్లో మళ్ళీ మనం పిన్నుని కుచ్చి ఇది చూడండి కింద కుచ్చి పైకి లేపి దీనిని ఇట్లా క్రాస్గా తీసుకెళ్ళిపోవాలి డీటీకి తగలదన్నమాట కనిపిస్తుంది కదండి అందరికీ కనిపిస్తుంది ప్రభుజీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ సేమ్ అదే అదే మోడల్ సార్ इसको इसका पफ मारना देखो हम अभी इधर भी एक फ्लावर करके ऐसा करके फिर పిన్ ఇప్పుడు ఈ పిన్ ముందుకు వచ్చింది కదా దీనిని ఈ పఫ్ లోపలికి పంపించాలి ఇదిగోండి పంపించిన తర్వాత ఇట్లా మనం విచ్చ తీయాలన్నమాట ఇందాక ఇక్కడ విచ్చ తీయలేదు మనం దీనిని మనం ఇప్పుడు విప్పదీస్తున్నాము కావాలంటే మనము ఫ్యాబ్రిక్ ఎక్కువ తెప్పించుకొని ఈ రెడీమేడ్ ఫ్లవర్స్ అనేవి తయారు చేసి పెట్టుకోవచ్చు అనమాట అది కూడా నేను మీకు రేపు క్లాస్లో మొత్తం టర్బన్ యాక్సెసరీస్ అనేవి మొత్తం చూపిస్తాను పఫ్ఫులు రింగులు చక్రాలు రోల్స్ జడలు పూసలతో చేయాలి ఇవన్నీ అనేది शारदी प्रभु अभी देखो Yes, bro. आधा आधा टर्बन हो गया ये फ्लावर को हमने ये लेफ्ट हैंड फिंगर थंब Yes. ऐसा करके
ऐसा ओपन करेगा तो ये बड़ा साइज आके दिखेगा, देखो। ओके। हम्म। हाँ, तो पिन दिख रहा है, परंतु पिन को कैसे छुपाएंगे? ना ना, इधर बाद पे हमने ऐसा छोटा छोटा फ्लावर लेना प्रभु, ओके ओके ओके। नेचुरल ओके, फ्लावर, नहीं तो आफ्टर। कोई। हाँ, पूरा फिनिशिंग होने के बाद, करने के बाद यस ऐसा सर। फिनिशिंग देना है। देखो ये तो रेडीमेड हाँ। चंपा फ्लावर्स है, ये भी मिलेगा मेरे। देखो, इसको फिर ऐसा करना है। इससे ना पूरा हमने जो भी पिंस रखा है वो छुप जाएगा, है हाँ ना? माता जी, हाँ हाँ। यस। अभी प्रो फिर इशू आ रहे हैं, आपके वीडियो बार बार बंद हो जा रहे हैं, वो कुछ करिए। यस। तो आप तो कोई ये कंटिन्यू बात दिखते किया रहे। तो आपका वीडियो जा रहा है, कोई ये बात किया तो आपका वीडियो जा रहा है। हैं। అవి మళ్ళీ కావాలనుకుంటే మనం ఇక్కడ చిన్న పఫ్ లాగా పెట్టుకోవచ్చు. డబల్ ఫ్లవర్ లాగా కావాలనుకుంటే ఓకే. డబల్ ఫ్లవర్ లాగా పెడదాం మళ్ళీ మనం. చూడండి, పిన్నుని తీసుకెళ్ళి మళ్ళీ ఇట్లా క్రాస్ సెక్షన్. ఇప్పుడు ఇది మనకి 2 ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా! దీనిని సింగిల్ ఫ్లవర్ లాగా చేయాలంటే ఫ్లవర్‌ని ఇప్పదీసిన తర్వాత ఆఫ్టర్ ఓపెనింగ్ ద ఫ్లవర్ వి హావ్ టు పిన్. చిన్న పిన్స్ తీసుకోవాలన్నమాట. ఇదిగోండి. ఇది చిన్న పిన్, స్మాల్ పిన్. విత్ ది స్మాల్ పిన్ यस। వి హావ్ టు పిన్ ద బోత్ ద ఫ్లవర్స్ లైక్ దిస్. ఈ ఈ ఇందులో నుంచి పిన్ పెట్టి ఈ 2 క్లాత్‌లోకి తెచ్చి ఇక్కడే ఎండ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇదో ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. ఈ ఫ్లవర్ లోపల మనం చిన్నగా లైక్ సమ్ ఫ్లవర్స్ లైక్ దిస్ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే అయిపోయింది. ఇది ఒక పెద్ద ఇక్కడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మొత్తం వచ్చింది చూడండి. ఇప్పుడు సేమ్ ఫ్రమ్ హియర్ హౌ వి మేక్, ఫ్రమ్ హియర్ ఇఫ్ యూ మేక్ లైక్ దిస్ టర్బన్ విల్ బి ఫినిష్డ్ విత్ ఇన్ 20-25 మినిట్స్. ఇందాక నేను 2 హ్యాండ్స్ యూజ్ చేశాను పఫ్ చేయడానికి. ఇప్పుడు సింగిల్ హ్యాండ్, నా రైట్ హ్యాండ్ ఒక్కటే యూజ్ చేస్తున్నాను. చూడండి, క్లాత్ షుడ్ ఆల్వేస్ లిసన్ టు అస్. మీన్స్ వి నీడ్ టు ప్రాక్టీస్ ఎ లాట్ బిఫోర్ వి ఎంటర్ ఇంటూ ద ఆల్టర్. నేను ఎక్కడ రెండో హ్యాండ్ యూజ్ చేయలేదు, సింగిల్ హ్యాండ్. కొద్దిగా లూజ్గా ఉంది. ఇప్పుడు మనం ప్రాక్టీస్ ఇంకా లేదు అని అనుకున్నప్పుడు మళ్ళీ మనం మన లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ పెట్టి लेफ्ट हैंड ऐसा करके सीधा से खींचना है थोड़ा नीचे. यस सर। మాతాజీ చూడండి, ఇప్పుడు మనం ఇట్లా లాగినాక మనకి పఫ్ చూడండి ఎంత నీట్ గా వచ్చిందో ఇందాకటి మీద పోలిస్తే. యస్, కరెక్ట్. కనిపిస్తుంది కదా? అంటే చాలా బాగా మెయిన్ వచ్చింది. మన ఈ ఈ పార్ట్ మాతాజీ, నా ఇప్పుడు ఇది 4 ఉంది కదా, ఇక్కడ గ్రిప్ అంతా మనం హోల్డ్ చేయాలన్నమాట ఫ్యాబ్రిక్ ని. యస్. ఇప్పుడు ఇట్లా పెట్టి ఇట్లా దీనిని లోపలికి పెట్టేయచ్చు పిన్ని మనం. ఇక్కడ పెట్టేస్తాము. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనము ఎక్స్ట్రా పఫ్ చేస్తున్నాం అనమాట. ఎండ్ అయిపోవచ్చింది టర్బన్ ఇక్కడికి ఒక క్లాత్ తో కిందకు వచ్చేలాగా పెట్టాలి. ఇక్కడ కూడా మనం ఒక చిన్న ఫ్లవర్ పెట్టుకుంటే టర్బన్ అనేది అయిపోతుంది. కానీ చాలా మంది, సో మెనీ డివోటీస్ ఆస్కింగ్ మీ వాట్ టు డూ విత్ దిస్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనని. అంటే టర్బన్ ఇక్కడికే అయిపోదు కదా, అప్పుడు మళ్ళీ మనం దీనిని ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా పఫ్ తయారు చేసి వి నీడ్ టు మేక్ వన్ మోర్ ఎక్స్ట్రా పఫ్ హియర్. అప్ సైడ్ తోడా అప్ సైడ్ చేసి
From upside we are making pin. See, we opened this thing here. So ఇప్పుడు దీనిని మనము ఇఫ్ వి నీడ్ టు రోల్ లైక్ దిస్. సింగిల్ క్లాత్ అయితే, డబల్ క్లాత్ అయితే వి నీడ్ టు లైక్ ట్విస్ట్. అది కూడా చూపిస్తాను ఇప్పుడే. ఇట్లా పెట్టి సో ఇన్ ద సెంటర్ ఐ ఆమ్ మేకింగ్ వన్ పిన్ సో దట్ ఇట్ డజంట్ కమ్ అవుట్. మళ్ళీ అదే ట్విస్ట్ లాగా చేసుకొని వచ్చి ఇక్కడికి ఈ కింద ఎండ్ చేసేయచ్చు. ఎత్త పట్టుకుని పెట్టి మళ్ళీ ఇక్కడ మనం దీనికి పిన్ పెట్టవచ్చు. అర్థమవుతుంది కదా? ఈ ఎక్సెస్ క్లాత్ ని ఇట్లా 2-3 లేయర్స్ లా పెట్టుకుని బ్యాక్ సైడ్ ఒక పిన్ పెడితే ఈ బ్యాక్ సైడ్ ఖచ్చితంగా సెంటర్ కి తెచ్చాలండి. ఇక్కడికి తెచ్చి ఇక్కడ ఒక డైరెక్ట్ పిన్ పెట్టేస్తే టర్బన్ అనేది ఇట్లా కనిపిస్తుంది. సో ఎక్సెస్ క్లాత్ మొత్తం, ఆల్ ద ఎక్సెస్ క్లాత్ వాట్ ఎవర్ వీ హ్యావ్, వీ నీడ్ టు మేక్ లైక్ 2 or 3 folds like this and we need to pin in the back of the turban. అర్థమైంది కదా? సార్దీప్ బ్రో సమझ हो गया? हाँ हाँ ये हाँ सो प्रभु जी। సో మాతాజీ ఇప్పుడు అందరూ वीडियो చూడండి. सारदी प्रभु अभी अभी आप एक बात कीजिए. मैं अभी कोई यस नई बात करेगा. ओनली कैमरा यू हैव टू लुक. आई विल शो इट यस from again. So I have removed entire turban. So nothing is there. So I will start one more turban. You just have a clean watch on it. ఇది ఏం మాతాజీ మెటీరియల్ అన్నారు మీరు బేస్ చేసేది? మాతాజీ ఇది కాటన్ ఫోమ్ మాతాజీ. శారీస్ మధ్యలో పెడతారు కదా నార్మల్ ప్యాకింగ్. ఓకే ఓకే. దీనిని మనము దిండు గలీబ్ లాగా కుట్టించుకోవచ్చు మాతాజీ. ఓకే. కుట్టించుకుంటే మనకి నీట్ గా ఉంటుంది అనమాట. అన్వేష్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, టర్బన్ బాగా రావాలంటే మీ పిన్స్ అనేవి షార్ప్గా ఉండాలి. షార్ప్ అను హైట్ ఇట్లా హోల్డ్ చేయాలి. शारदी प्रभु टर्बन अच्छा बांधना है तो पहले हम हमारे पास स्टॉक तो ज्यादा अच्छा क्वालिटी का रखना है, ज्यादा क्वांटिटी पे रखना है. देखो ये पिन देखो कितना अच्छा है और ये सब पिन्स देखो कितना अच्छा है और इतना क्वालिटी अच्छा है. Second layer I am making. Second layer you need to insert it like this. So only one pin will be enough. प्रभु your videos again and again remove प्रभु. So here signals are okay Prabhu. हाँ बाबा ये मनी पा गए देखो चला प्रॉब्लम
हरे कृष्ण प्रभु जी. Haribol, can everyone hear? ప్రభు ఉన్నాను బ్రో, చెప్పండి బ్రో. ఓకే ఓకే. యా ఏం లేదు, మీ వీడియో పాజ్ అయింది అందుకని. ఓకే, ఇది చూడండి, మనకి ఈ క్లాత్ లేకపోతే మనము ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లైక్ దిస్ క్లాత్ వీ కెన్ యూస్ సిల్క్ క్లాత్ ఆల్సో, హాఫ్ పట్టు, విచ్ ఈస్ అవైలబుల్ ఎంటైర్లీ ఇన్ ఇండియా. టైట్నెస్, మన హ్యాండ్ ఎంత టైట్ గా ఉంటే టర్బన్ అంత బాగా వస్తుందండి. ఇది చూడండి, ఈ ఈ క్లాత్ ఇక్కడ వచ్చిన స్ట్రక్చర్ చూడండి ఎంత నీట్ గా ఉందో. దీన్ని బట్టే మన టర్బన్ అనేది మనకి టర్న్ అవుట్ అవుతుంది అనమాట. చూడండి, ఇది కూడా గ్లాస్ టిష్యూ క్లాతే. ఇది కూడా ఇందాక నేను చెప్పినట్టు 16-17 ఇంచెస్ విడ్త్ ఉంది, లైక్ 1.5 మీటర్ విడ్త్ ఉంది అనమాట. ఈ సింగిల్ క్లాత్ తో ఎలా వస్తుంది టర్బన్ అనేది చూడండి. నా హ్యాండ్స్ ఎక్కడ ఉంటే అక్కడ చూపియమ్మా కెమెరా, దేకో. ఈ ప్లేట్స్ మీ అందరికి రావాలంటే నేను ఒక చిన్న హోంవర్క్ ఇస్తాను. ఒక వేస్ట్ న్యూస్ పేపర్ తీసుకొని దానిని నేను చెప్పిన మెజర్మెంట్స్ కట్ చేసి దాంతో మీరు ప్లీట్స్ చేయండి. మీకు బాగా ప్రాక్టీస్ అయింది అనమాట. అట్లా ఒక పేపర్ మడత పెడితే ఒక 1 వీక్ తర్వాత మనం ఫ్యాబ్రిక్ మీద ట్రై చేయొచ్చు. చూడండి, ఇందాకలా కాకుండా నేను బార్కి ఇదంతా పఫ్స్ చేస్తున్నాను ఇప్పుడు. వేరే వాళ్ళది రాకుండా ఒక్కటి వచ్చి రాకపోయింది కదా. ఎవరైనా మాట్లాడినా వాళ్ళు వస్తుంది ఎవరు. అర్థమవుతుంది కదా అందరికి? ఎక్కడైనా అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. అర్థమవుతుంది కానండి, ఎవరన్నా మాట్లాడుతుంటే వాళ్ళు స్క్రీన్ మీదకి వచ్చేస్తున్నారు, మీ స్క్రీన్ బ్యాక్ వెళ్ళిపోతుంది, మీది కనిపించట్లేదు. అందుకే మాట్లాడకండి, సైలెంట్ గా ఉండండి. ఏదైనా డౌట్ వచ్చినప్పుడు అడగండి. అది మళ్ళీ పోయింది.
ఆ స్క్రీన్ పెద్దది రాదు ఎవరన్నా మాట్లాడినప్పుడు ఏదన్నా చేసిన. మళ్ళీ ఇప్పుడు విజయ్ మనం మాట్లాడు. విపదిస్తున్నామండి. ఇప్పుడు మనం ఓపెన్ చేస్తున్నాం. ఇందాక చూడండి ఇదేందో లాగుంది. కానీ ఓపెన్ చేసినాక చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇదే మనము ఇంకొక మోడల్ క్లాత్ వచ్చింది నిన్న కొత్తగా మార్కెట్‌లోకి. నేను తెప్పిచ్చి ఇట్లా చేశాను. ఇవి చూడండి కొంచెం ఇట్లా ఉన్నాయి. మనం ఇక్కడ లెంత్ కావాలనుకుంటే దీనిని ఇక్కడ పిన్ చేస్తే అసలు చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో ఇది. తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఇదంతా ఓపెన్ చేద్దాం మనం. ఇవి ప్రతి ప్లేట్ ఎవ్రీ ప్లేట్ యూ నీడ్ టు bring out like this so that the flower looks like a completely blossomed. మనం దీనిని ఇట్లా అయినా పెట్టుకోవచ్చు. వి నీడ్ టు వి మే కీప్ లైక్ దిస్ ఆల్సో ఆర్ ఎల్స్ డౌన్ ఫాల్ పెట్టి చూద్దాం. ఇందాక టర్బన్ ఇన్ ప్రీవియస్ టర్బన్ వి మేడ్ ద బిగ్ ఫ్లవర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద తిలక్. నౌ వి ఆర్ షిఫ్టింగ్ ఇట్ టు on little bit on the right words of the Krishna's eye. Now we are opening it. Can you see this flower, how beautiful it turned out? టూ గుడ్. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సేమ్ ఈ పిన్ ఇక్కడ పెట్టేస్తే మనము న్యాచురల్ ఫ్లవర్స్ పెట్టుకున్నా ఇంకా లీవ్స్ కానీ న్యాచురల్ ఫ్లవర్స్ లైక్ బేబీ బ్రెత్ జిప్సోఫిలియా లేదంటే ఒక బెంగళూరు డచ్ రోజ్ పెడితే ఇంకా క్యూట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ మళ్ళీ సేమ్ వి నీడ్ టు రివర్స్ ద ప్యాటర్న్ లైక్ దిస్ సేమ్. ఇది నౌ దిస్ ప్యాటర్న్ గోన్ అప్వర్డ్స్ ఫ్రమ్ హియర్ ఇట్ గోన్ అప్వర్డ్స్.
Now again we need to bring it little down by pushing this section like this. ఓన్లీ ప్లీట్స్ 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 ప్లీట్స్. టర్బన్ అంటేనే ప్లీట్స్. మనము ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తామో అంత అద్భుతంగా వస్తుంది. This is the last puff we are making here. ये कब दिया था आपने? अच्छा, Say finished with one fabric. If we want to make it little bigger, the same pattern we can be followed with another fabric also. Now with the same fabric we can make a little more bigger. We need to bring the rest of fabric like this to this part from where we started. I will show that also. We pinned it here again.
See, our turban has been finished now. ప్రభు అర్థమవుతుందా అందరికి? అర్థమే కనిపిస్తుంది కదా? యా యా See, ఇప్పుడు మనం ఎంత అద్భుతంగా చేసామన్న టర్బన్ ఎప్పుడు అర్థమవుతుందంటే, అవర్ టర్బన్ వెన్ వి రిమూవ్ అవర్ టర్బన్, ఇఫ్ ఇట్ లుక్స్ లైక్ దిస్, అంటే అంత this is టైట్ this looks the best turban. Come with me, I will show one more thing. See, I have made a base for tomorrow. We'll decorate on this tomorrow. See now. How is this turban looking? Is this looking like ready-made or handmade? In case if you have some turban attachments like this, we can fill the gaps, but not very bigger, not very smaller. Like 2.5 inches will be fine. Just to add some chamak look, to give it little shining. నైస్. Okay, Mataji, everyone understood? ఎస్ ఎస్ ప్రభుజీ. Hare Krishna. So what you need to practice in your home or if your temple, you need to make some pleats like this with a waist cloth, how I shown. So it will give little practice for you. So it will be helpful for us to make turbans. Okay, did you anyone calculated the time of the turban which we made? Within short 20 to 22 minutes, we made this turban. Generally, it will take around 2 hours for us to make. But when we practice initially, whenever we have time, we can make turbans like this. In NVCC or in Mayapur, they will have dioramas like that, which we practiced. They make turban on the diorama and they will bring turban like this and they arrange on the DT. ఓకే. So it will be very helpful. No need, the DT will not be damaged. So whenever festivals we have, whenever a very big festival is going on, prior to the dress colors, we can make turbans like this. లైక్ ద షుగర్ ఆర్కిటెక్ట్. See, the turban looks so perfect. After after 2 to 3 times also, this looks this strong. Means we need to have a lot of grip in our palm. Here we need to hold the fabric like this. थोड़ा खींचना है whenever we are making puff. Okay, give me 5 minutes. I will show you how to make this ready-made puff also. This is ready-made puff. If we feel little tough with making the turban with this style, we can make puffs like this.
ఐ విల్ షో యూ హౌ టు మేక్ ది. పట్టుకోండమ్మా, కూర్చోండి. ఇది కాటన్ క్లాత్ తో చూపిస్తున్నాను, మీ అందరికి ఈజీగా ఉంటుందని. దిస్ శారీ ప్లీట్ ఈ మధ్యలో ఎక్కడ కూడా లూజ్ రాకూడదు. नो वेयर इट शुड बी लूज. सारथी प्रभु देखो, ये दोनों Yes, bro. उंगली से हमने ऐसा खींचना है कपड़ा को. अगर हमारा पफ इतना Yes, yes. अच्छा आना वाला है, इधर जो प्लीट है ना, वो कितना अच्छा Yes, बैठेगा bro. हमारे हाथ के अंदर, उतना अच्छा पफ हमको बन जाएगा. Yes, bro. ऐसा धागा बांधना है. Yes, bro. See, this is with cotton cloth. మనం ఫస్ట్ నార్మల్ మాతాజీలందరూ కాటన్ శారీస్, సిల్క్ శారీ మీద ప్రాక్టీస్ చేసి నాకు వేస్ట్ క్లాత్ ఎంత అద్భుతంగా ప్రాక్టీస్ చేశాము అన్న దాని మీద మన లైఫ్ లాంగ్ మన టర్బన్ మేకింగ్ అనేది బేస్ అయిపోయి ఉంటుంది. చూడండి, సబ్సే చోటా పఫ్ ఏ హే, సబ్సే చోటా ఏ. జస్ట్ హైట్ వచ్చి ఈ పఫ్ హైట్ వచ్చి 1 ఇంచ్ మీద కొద్దిగా ఈ దారం నుంచి ఇక్కడ చూసుకుంటే 1 ఇంచ్. ఇది గ్లాస్ టిష్యూ. ఫర్ మేకింగ్ గ్లాస్ టిష్యూ వీ నీడ్ లిటిల్ ప్రాక్టీస్ అండ్ లిటిల్ టైమ్, బట్ విత్ కాటన్ ఫ్యాబ్రిక్స్ లైక్ దిస్ ఈస్ వెరీ సింపుల్. ఎవ్రీ వన్ క్యాన్ హ్యావ్ ప్రాక్టీస్. ఐ విల్ షో వన్ మోర్ ఆల్సో. ఇఫ్ యూ మేక్ లైక్ దిస్ అండ్ ఇఫ్ యూ కీప్ ఇట్, యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ దిస్ ఆన్ టర్బన్ ఆల్సో. సంజా ప్రభు, Yes, bro. మాతాజీలు అర్థమైంది కదా అందరికి? ప్రభుజీ. అర్థమైందండి. ఈ ఈ ఈ ఫ్లవర్స్ అనేవి మనము ఎంత బాగా చేస్తున్నాము అన్న దాన్ని బట్టే మనం ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేస్తామో టర్బన్ సర్వీస్, అది అంత అద్భుతంగా వస్తుంది. ఇది రాకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. మనము ఇంకొక మోడల్లో కూడా టర్బన్ చేయొచ్చు. అది రేపటి క్లాస్లో చూపిస్తాను. ఓకే కదా అందరికి?
Hare Krishna. Yes, Yes, Prabhuji. Prabhu. Hare Krishna. Okay. I will write down what to do in the home with all the measurements in the group. So please practice it and please send me photos individually so that we can do better service in upcoming days. Okay? Yes, Prabhuji. Hare Krishna. ప్రభుజీ నాకు క్లాత్లు పిన్స్ ఫ్లవర్స్ కావాలి, మీరు పోస్ట్ చేయగలరా ప్రభుజీ? చేస్తాను మాకు నాకు వాట్సాప్ చేయండి నేను పంపిస్తాను. ఓకే, అంకుల్ అడ్రస్ ఇస్తే ఇది చూడండి, ఒక మిషన్ మడత పెడితే ఎట్లా వస్తుందో అట్లా వచ్చిందనమాట. ఇట్లా మనం ఎప్పుడైతే ఈ కాటన్ క్లాత్ తో ప్రాక్టీస్ చేయండి అప్పుడు మనకి బాగా వస్తుంది. వినోద్ ప్రభు రికార్డింగ్ ఆపేయచ్చు ప్రభు ఇంకా. ఓకే. సో ఓకే కదండి అందరికి? Yes. Okay, Prabhuji. Yeah. ఓకే Just these are our festival deities. Just I want to show you. మీకు చూపిస్తున్నాను. సీత యాక్చువల్లీ సర్వ్ చేసేది మా టెంపుల్ డీటీసే కానీ ఫెస్టివల్ డీటీస్ వీ జస్ట్ సర్వ్ ఎట్ హోమ్. ఓకే ఓకే ప్రభు. ఓకే ఏదో తనకు చేత అయినట్టు తను చేస్తుంది కానీ టర్బన్స్ ఇవన్నీ. ఓకే ప్రభు. బట్ వీ నీడ్ ప్రాపర్ ట్రైనింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రభు. మీరు మీకు ఎట్లా ఫీడ్బ్యాక్ ఉన్నా సరే రిమైనింగ్ ఆల్సో వాట్ ఎవర్ యూ ఫీల్ యూ ప్లీజ్ రైట్ ఇట్ డౌన్ ఫర్ విత్ మీ. ఆఫ్టర్ 10 to 15 years of practice, this is the first time I am teaching via online. So if there will be a lot of mistakes, so please try to correct me, forgive me, suggest me. Hare Krishna. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you Prabhu. Hare Krishna. Very nice. Hare Krishna Prabhu. It was very good. Thank you Prabhu. Thank you Prabhu. సో ప్రతిరోజు సెషన్స్ ఉంటాయి లేకపోతే ఎట్లా ఇది? I 10 days వరుసగా ఉంటాయి.